హాయ్, అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం సుస్వాగతం. టేస్టీ వంటలతో పాటు వాటిలోని పోషక విలువల్ని కూడా మీకు తెలియజేస్తున్న మీ అభిరుచి ఈ రోజు కూడా మరిన్ని సరికొత్త వెరైటీస్ తో సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. ఈ సెగ్మెంట్ లో మీకు ఇష్టమైన వంటల్ని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మన షెఫ్ చూపిస్తున్నారు కదా. మరి ఈ రోజు ఎవరు ఎక్కడి నుంచి ఏ వంట అడిగారో చూసేద్దామా? హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటలు ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకేనండి. సో ఇవాళ ఒంగోలు నుంచి గిరిజ గారు అడిగారండి. ఓకే. కాజు బ్యాంగన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే. వావ్, ఎంత మంచి కాంబినేషన్ కదా. అవునండి. సో బ్యాంగన్ కి కాజుకి కాంబినేషన్ అసలు మనం ఇంకా చెప్పుకోకర్లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. రెండితో అంటే ఏ డిష్లు చేసినా టేస్టీగా వస్తాయి. ఇది కూడా చెప్పాల్సిన అవసరం లేదు, డెఫినెట్లీ గ్యారంటీ చాలా బాగుంటుంది. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. మరి కాజు బెంగన్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాజు బెంగన్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు 1/2 కప్పు, జీడిపప్పు పొడి 2 టేబుల్ స్పూన్లు, వంకాయలు 1/2 కిలో, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఇక్కడ కాజు అనుకున్నాం కదండి. అవును. సో ఇక్కడ కాజుని మనం 2 రకాలుగా యూజ్ చేస్తున్నాం అండి. సో ఒకటేమో కాజు పలుకులుగా అలాగే వేస్తున్నాం, ఇంకొకటి వంకాయ ముక్కలకు బాగా పట్టాలి కాబట్టి పౌడర్లు అక్కడ యూజ్ చేస్తున్నాం కాజు. ఓకే. సో ముందుగా కొద్దిగా నూనె వేసుకుని కాజు వేయించుకోవాలండి. ఓకే. సో నేను యాక్చువల్లీ అనుకున్నాను మీరు జస్ట్ కాజు వేస్తారు అని, బట్ ఆ పౌడర్ కూడా యూజ్ చేయడం వల్ల మనకి మీరు అన్నట్టు ముక్కలకంతా కూడా బాగా పట్టేస్తుంది కదా, టేస్ట్ తెలుస్తుంది కదా. ఇది కొంచెం దూరగా వేగిపోవాలా? అవును, సో తొందరగానే వచ్చేస్తుంది. కాజు మనకి ఎక్కువ టైం ఏం తీసుకోదు. ఓకే అండి. యా, సరిపోతుందా? సరిపోతుంది. సో ఇప్పుడు దీంట్లోనే నెక్స్ట్ ప్రాసెస్ చేసేసుకోవచ్చు. అవునండి, పోపు వేసుకుంటున్నాం. పోపు దినుసులు, ఓకే, అలాగే వెల్లుల్లి రెబ్బలు ఇలా పీసెస్లా కట్ చేసేసుకున్నాం. ఓకే. పచ్చిమిరపకాయలు, ఓకే, కరివేపాకు. ఓకే. సో ఇవి కొద్దిగా వేగిన తర్వాత వంకాయ ముక్కలు కొంచెం పొడుగుగానే కట్ చేసుకున్నాం కదా. అవునండి, అంటే మనకి కాజు పలుకులు తగులుతూ ఉంటాయి కదా, ఇలా పెద్దగా ఉంటే బాగుంటుంది. దీంట్లో ఇక్కడ ఈ ఫ్రైకి సరిపడా ఉప్పు ఇక్కడ వేసుకుంటున్నాం. సో ముందుగానే ఉప్పు వేయడం వల్ల ఏంటంటే కొంచెం తొందరగా మగ్గుతుంది, ఏ వెజిటబుల్ అయినా కానీ. అవును. అలాగే కారం, ఓకే, కొద్దిగా పసుపు. సో ఇప్పుడు కొంచెం వంకాయ అంతా కూడా మనకు బాగా మగ్గిపోవాలి కదా. సో మూత పెట్టేస్తే మనకు ప్రాసెస్ అనేది కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఓకే, మూత పెట్టేస్తారా? ఎస్. సో ఇదంతా అయిపోయిన తర్వాత జీడిపప్పు పొడి వేసేసుకుంటాం. కొన్ని మసాలా పొడులు, జీడిపప్పు అది యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇది కొంచెం మగ్గాలి కదా రాజు గారు, ఆలోపు చిట్కా చూద్దామండి. ఓకేనండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. పాదాలు, మోకాళ్ళు, మోచేతులు, అరచేతులు రఫ్గా మారినట్లయితే ఓట్ మీల్లో ఫ్రెష్ క్రీమ్ కలిపేసి ఆ సమస్య ఉన్న చోట అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ ప్లేస్లో స్మూత్గా మారుతుంది. చిట్కా చూసారు కదండి. ఓకే రాజు గారు, అయిపోయి ఉంటుందా? చూద్దామండి. ఓకే కదా, మర్చిపోయిందా? ఓకే అండి, మగ్గిపోయింది. ఓకే, సో మిగతా పౌడర్లన్నీ కూడా వేసేసుకోవాలా? ధనియాల పొడి,
జీలకర్ర పొడి, ఓకే, అలాగే జీడిపప్పు పొడి. పొడి. జీడిపప్పు పొడి చూడ్డానికే చాలా బాగుంది రాజు గారు. అంటే మనం కంప్లీట్ సాఫ్ట్గా చేసేసుకోవాలి కదా, ఇంకా ఎస్ వాటర్ అనేది అసలు టచ్ అవ్వకుండా చేసేసుకోవాలి. ఎస్. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం జీడిపప్పు. ఓకే, ఓకే సార్, రెడీ సర్వ్ చేసుకున్నామా? ఓకే. ఇది మనకి చపాతీ లాంటి వాటిల్లో కూడా బాగుంటుంది కదా తినడానికి. మనకి ఆ వంకాయ కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి రైస్ లోనే కాకుండా రోటీ చపాతీస్ లో కూడా తీసేసుకోవచ్చు. రైస్ లో మనకి సైడ్ డిష్ గా చాలా చాలా బాగుంటుంది. బాగుంటుంది. సో చపాతీలకైతే సూపర్ గా ఉంటుంది. కొద్దిగా కొత్తిమీర. ఓకే, కాజు బెంగన్ ఫ్రై రెడీ. ఓకే, వేడి వేడిగా కాజు బెంగన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. కాజు బెంగన్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, జీడిపప్పు పొడి, వేయించిన జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు బెంగన్ రెడీ. కాజు బెంగన్ ఫ్రై ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. వావ్, మీరు వేసిన జీడిపప్పు పొడి అయితే మాత్రం పర్ఫెక్ట్ గా సరిపోయింది. ఆ వంకాయకి జీడిపప్పు పొడికి కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుందండి. టేస్ట్ అనేది చాలా బాగుంది కదా, కమ్మకమ్మగా చాలా బాగుంది. అండ్ అక్కడక్కడ మీరు ఆ జీడిపప్పులు వేయించి కూడా వేశారు, అవి కూడా చాలా బాగా తెలుస్తున్నాయి. మొత్తానికి ఫాస్ట్ గా అయిపోయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. చూసారు కదా, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. జామకాయ ముక్కల్లో మిరియాల పొడి కలుపుకుని తీసుకున్నట్లయితే త్వరగా జీర్ణం అయిపోతుంది. చూసారు కదండి, కాజు బెంగన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా మీకు ఇష్టమైన వంటల్ని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూడాలి అనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో చిల్లీ వెజ్ సమోసా తయారు చేసుకోబోతున్నాం. మరి ఈ సమోసా ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజు గారు, ఈరోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో చిల్లీ వెజ్ సమోసా. అవునండి. సో సమోసాస్ అంటేనే మనకి ఆ చిల్లీస్ అవన్నీ కొంచెం ఉంటే బాగుంటుంది. సో ఇక్కడ మీరు చిల్లీసే మెయిన్ ఇంగ్రీడియంట్ గా తీసుకొని అంటే చేస్తున్నారు. కొంచెం స్పైసీగా పచ్చిమిరపకాయల పేస్ట్ ఇక్కడ వాడుతున్నాం. ఆ ఘాట్ అనేది కొంచెం బాగా తెలుస్తుంటుంది. అంటే ఇలా రైనీ సీజన్ లో కానీ వింటర్ లో కానీ కొంచెం స్పైసీగా తగులుతూ ఉంటే వేడివేడిగా అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. చిల్లీ వెజ్ సమోసా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చిల్లీ వెజ్ సమోసా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 2, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, చాట్ మసాలా 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, మైదా 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, వాము 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1. ఓకే, సమోసాలు స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో ముందుగా నేను పిండి రెడీ చేసి పెట్టండి. సో దాంట్లో మైదా, ఉప్పు, కొద్దిగా వాము, నూనె కొంచెం వేడి చేసి వేసుకుంటున్నాం. ఓకే, సో ఇవన్నీ వేసి బాగా కలిపేసి సరిపడా వాటర్ పోసేసి మనం పిండి కలిపి రెడీ చేసి పెట్టుకున్నారు. సో ఇది కొంచెంసేపు మనం అలా పక్కన పెట్టేస్తే మనకు బాగా కొంచెం ఫర్మెంట్ అవుతుంది. అప్పుడు మనకు సాఫ్ట్గా క్రంచీ కావాలి. సో మీరు ఆల్రెడీ చేసి తెచ్చారా రాజు గారు? చేసి నేను రెడీ చేసి. ఓకే, ఫైన్. సో సమోసా కదా, మనకు ఆ పై పార్ట్ అనేది కాస్త క్రంచీగా ఉంటే బాగుంటుంది. ఎస్. సో ముందుగా మనం కొంచెం వెజిటేబుల్స్ వేయించేసుకున్నాం. సో కొద్దిగా నూనె వేసుకొని సో దీంట్లో కొద్దిగా జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి పేస్ట్. మీరు ఇందాక అన్నట్టు మేము పచ్చిమిరపకాయలు ఇక్కడ ఎక్కువ బేస్ తెలియటం కోసం పేస్ట్ చేసి వాడుకుంటున్నాం. అవునండి.
అలాగే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు. సో ఈ మధ్య మధ్యలో తగులుతుంటే బాగుంటాయి. సో ఇవి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. అవును. ఓకే. సో వీటితో పాటుగా క్యారెట్ ముక్కలు. ఇది ఉడికించలేదు మీరు, లేదండి పచ్చిగానే తీసుకుంటున్నాం. బీన్స్ అండి. సో ఇవి కొంచెం మనకి ఇక్కడ వేగాలండి. వేగాలి. ఓకే, మరి ఇది కొంచెం వేగాలి కదా, ఆలోపు చిట్కా చూసేద్దాం. ఓకే. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెని మునివేళ్లతో కంటి కింద నెమ్మదిగా మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కళ్ళ అలసట తగ్గి హాయిగా నిద్రపడుతుంది. చిట్కా చూసారు కదండి. ఓకే, అయిపోయిందా రాజు గారు? సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి సో దీంట్లో ఉడికించిన బంగాళదుంపను మెది పెట్టుకోవాలి. ఓకే. సో ఇది యాడ్ చేసేస్తాం. సో ఇంకా బంగాళదుంప ఏమో మళ్ళీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కదా? అక్కర్లేదు, అంటే ఉడికించాం కదండి. అవును. అలాగే సరిపడా ఉప్పు. మీరు పిండిలో కూడా ఉప్పు యాడ్ చేశారు, మళ్ళీ ఇందులో కూడా యాడ్ చేస్తారు. అవునండి. చాట్ మసాలా. ఓకే. కొద్దిగా నిమ్మరసం అండి. ఓకే. సో చాట్ మసాలా ఉన్న కొంచెం నిమ్మరసం అంటే బాగుంటుంది. అలాగే కొద్దిగా కొత్తిమీర. సో ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. సో ఇక్కడతో మనకు ఆ స్టఫింగ్ అనేది రెడీ అవుతుంది. రెడీ అండి. ఓకే. సో ఇది కొంచెం చల్లారాలి మనకి. ఓకే. సో నెక్స్ట్ మనం ఇప్పుడు సమోసాకి అది రోల్ చేసుకోవాలి. యా. వైట్ ప్లేట్ ఇస్తారా? సో మీన్ వైల్ మనం ఇది కొంచెం అటు షిఫ్ట్ చేసేసి ఆయిల్ హీట్ పెట్టచ్చు కదా? ఎస్. దీంట్లో కొద్దిగా పొడిపిండి వేస్తాను. ఓకే. సో మనం ముందుగా కలిపెట్టుకున్న పిండి. సో వాము అనేది మనకు కొంచెం డైజెషన్ కి దానికి కూడా హెల్ప్ అవుతుంది, డీప్ ఫ్రై ఐటమ్ కాబట్టి. టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. సో కాస్త పిండి మనం బాగా రెడీ చేసేసుకున్న తర్వాత కొద్దిసేపు అలా పక్కన ఉంచేస్తే మనకి ఇలా మంచిగా సాఫ్ట్ గా ఫార్మెంట్ అయ్యి బాగుంటుంది. ఎంతసేపు ఉంచితే సరిపోతుంది రాజు గారు? 10 నుంచి 15 నిమిషాలు సరిపోతుందా? సో ఓవెల్ షేప్ లో చేసుకోండి. ఓకే. సో మనకి ఆ సమోసా షేప్ చేసుకోవడానికి వీలుగా. ఎస్. దీన్ని ఇలా మధ్య కట్ చేసేసి ఒక్క దాంట్లో మనకు 2 వచ్చేస్తాయి. ఇంక ఇందులో వేరే వెజిటబుల్స్ ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చా రాజు గారు? గ్రీన్ పీస్ యాడ్ చేసుకోవచ్చు, గోబీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఇంకా కూడా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఎస్. కొద్దిగా వాటర్ తీసుకొని అంచులకి. సో ముందు ఇలా కార్నర్. సో దీన్ని ఇలా కోన్ షేప్లో చుట్టేసుకోవాలి. ఓకే. సో ఇది బాగా ఇలా నొక్కేసుకొని ఇలా వస్తుంది మనకి. సో దీని మధ్యలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాక స్టఫ్ చేసుకోవాలా? ఎస్. సో ఇలా చేసుకోలేని వాళ్ళ కోసం సమోసా మేకర్స్ కూడా ఉంటాయి కదా? అది మనకు ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. కోన్ షేప్లో అంటే మనం చేత్తోనే చేసుకోవాలి. ఎస్. లేదు అంటే చక్కగా మేకర్ మీద పెట్టేసుకొని స్టఫ్ చేసేసి అలా వచ్చేస్తే షేప్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మళ్ళీ ఈ అంచులో కూడా కొద్దిగా వాటర్ పెట్టేసి మనం క్లోజ్ చేసుకోవాలి. సో ముందుగా ఇలా వస్తుంది, తర్వాత ఈ ఫోల్డ్ ఇలా వస్తుంది. ఓకే. సో ఇలా అన్ని రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఓకే. సో మనకి ఎన్ని కావాలంటే అన్ని ఆ షేప్లో చేసేసుకోవాలి. ఎస్. ఓకే. వేసేద్దాం. సమోసాలు ఎప్పుడైనా మనం కొంచెం స్లో ఫైర్లో చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి, ఫ్రెంచ్గా కూడా అవుతాయి. సో ఈ స్లోగా వేస్తుంటే అలుపు కార్వింగ్ చేసి చూపిస్తారా? తప్పకుండా. సో రాడిస్తో ఫ్లవర్ చేస్తున్నానండి. ఓకే. ఓకే. మినిమం
అలా 3 ఇంచెస్ ఉండేట్టుగా సిలిండ్రికల్ షేప్లో కట్ చేసుకోవాలి. సో దీనికి ఒకవైపు కొంచెం ఇలా చిన్నగా లైన్స్ ఇస్తున్నాను. సో వీటిని రెండు వైపులా మనకు స్లైస్లో వచ్చేటట్టుగా ఫీల్ చేసుకోవాలి. అంటే సి షేప్లో మనం ఓపెన్ చేస్తాం పెటల్. ఇలా వచ్చి ఇక్కడ టర్న్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా టర్న్ అయ్యి ఓకే ఇలా వస్తుంది స్లైస్. ఓకే. సో అలా ఒక్కొక్కటిగా మనం ఓపెన్ చేసుకోవాలి. సో పెటల్స్ ఎంత పలుచగా వస్తే అంత బాగుంటుందండి. సో మినిమంగా ఒక 9 స్లైసెస్ ఓపెన్ అయితే మనకు సరిపోతుందండి ఒక ఫ్లవర్కి. సో మనం పెటల్స్ ఎలా అయితే ఓపెన్ చేస్తున్నామో అదే సీక్వెల్లో అరేంజ్ చేసుకోవాలండి. సో తిరిగి మనం అరేంజ్ చేసుకునేప్పుడు ఆ సైజ్ అనేది మనకు కరెక్ట్గా వస్తుంది. సో మెల్లిమెల్లిగా ఆ సైజ్ అనేది తగ్గుతూ పోతూ ఉంటుంది కదా. ఓకే. సో వీటిని మనం టూత్ పిక్తో ఫిక్స్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు ఒక స్లైస్ అంటే ఏదైనా ఏ షేప్లో ఉన్నా మనకు పర్లేదండి. ఓకే. సో దీని ముందుగా మనం టూత్ పిక్తో ఫిక్స్ చేసుకోవాలి. ఇది కింద స్టాపర్లో పనిచేస్తుంది. ఓకే. సో ఇక్కడ స్లైసెస్ మనం ఫస్ట్ ఓపెన్ చేసింది ఫస్ట్ ఇలా టూత్ పిక్తో జాయిన్ చేసుకోవాలి. సో మధ్యలోకి ఓకే. సో సెకండ్ ఇలా క్రాస్గా పెట్టాలి. ఓకే. అండ్ మూడో గ్యాప్ ని ఫిల్ చేసుకుంటూ ఈ గ్యాప్లో వస్తుంది. ఫోర్త్ ఈ గ్యాప్లో వస్తుంది. సో అలా ఒక్కొక్కటిగా మనం ఆ గ్యాప్ను ఫిల్ చేస్తూ వెళ్ళాలి. సమోసాలు కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి. కలర్ వచ్చేసింది. ఓకే. ఓకే. సో చివరిగా ఈ మధ్యలో టూత్ పిక్ కనిపించకుండా మనం క్యారెట్ ఇలా పైన ఉండే భాగం తీసేసుకుని పిల్లలతో కొంచెం ట్రిమ్ చేసి బడ్ లాగా మధ్యలో సో ఇది ఇక్కడ ఇలా కవర్ చేసేస్తాం. ఓకే అండి, రెడీ. వావ్, ఈ ఒక్క క్యారెట్ వల్ల మొత్తం లుక్ చేంజ్ అయిపోయింది. సో ఆ కాంట్రాస్ట్ కలర్స్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. అవునండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది రాజు గారు. ఓకే, సమోసా కూడా రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆపేసేసి సో ఎలాగో మనకి కొంచెం ఆ వర్షాకాలం అది ఉంది కాబట్టి కాస్త వర్షం పడుతున్నప్పుడు సాయంత్రం అలా వేడివేడిగా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ప్రాసెస్ కూడా మనకి పెద్దగా ఏం లేదు కదా, చకచక అయిపోతుంది. యాక్చువల్లీ ఈజీగా కొంచెం ప్లాన్ చేసుకుని. ఓకే, చిల్లీ వెజ్ సమోసా రెడీ అండి. వావ్, స్పైసీగా చిల్లీ వెజ్ సమోసాలు రెడీ అయిపోయాయి. వీటిని టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. చిల్లీ వెజ్ సమోసా తయారు చేసుకునే విధానం: ముందుగా మైదాలో ఉప్పు, వాము, కాచిన నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్ వేసి వేగనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి ఉడికించిన బంగాళాదుంపలు మెదిపి వేయాలి. తర్వాత ఉప్పు, చాట్ మసాలా, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చపాతీల్లా ఒత్తుకుని మధ్యకు కట్ చేసుకోవాలి. వీటిని సమోసాల్లా చుట్టుకుని మధ్యలో ఈ మిశ్రమం ఉంచి అంచులు మూసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చిల్లీ వెజ్ సమోసా రెడీ. చిల్లీ వెజ్ సమోసా ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. వావ్, స్పైసీగా కదా. పచ్చిమిరపకాయల పేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తోంది. అక్కర్లేదు అసలు సాస్, ఇలా తినేసేయచ్చు. ఎందుకంటే కొంచెం స్పైసీగా బాగానే ఉంటుంది. వేరే కాంబినేషన్స్ అయితే మనకి ఈ టేస్ట్ పోతుంది. సో కాబట్టి చాలా టేస్టీగా ఉందండి. మీరు కొంచెం వెరైటీగా చేశారు కదా, పచ్చిమిరపకాయల బేస్ తీసుకుని ఆ స్పైసీనెస్ తెలుస్తూ ఆ పైనంతా క్రంచీగా చాలా టేస్టీగా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. వేపాకుల్ని పేస్ట్లా చేసి అందులో కొద్దిగా పెరుగు కలిపి
ముఖంపై మొటిమలు ఉన్న చోట అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే క్రమంగా మొటిమలు అలాగే వాటి తాలూకు మచ్చలు కూడా తగ్గిపోతాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఓకే, ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? స్వప్న. స్వప్న గారు ఎక్కడి నుంచి వచ్చారు? పద్మారావు నగర్. పద్మారావు నగర్. ఓకే, హలో అండి. హలో అండి. మీ పేరు? సృజన. సృజన. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పద్మారావు నగర్. పద్మారావు నగర్. ఓకే, మీరిద్దరు ఒకటే ప్లేస్ నుంచి వచ్చారు. మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా? అవును, ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ కిట్టి ఫ్రెండ్స్. కిట్టి పార్టీ ఫ్రెండ్స్. యా. ఓకే, ఫ్రెండ్స్ పేర్లు కూడా బాగా కలిసాయి. స్వప్న, సృజన. బాగుంది. సో మరి వంటలు స్టార్ట్ చేద్దామా? యా. ఫ్రెండ్స్ మధ్య పోటీ కదా, ఎవరు గెలుస్తా అనుకుంటున్నారు? రొటీన్ గా ఎవరైనా పర్లేదు. రొటీన్ గానా? ఓ, రొటీన్ గా ఎవరైనా పర్లేదా? ఓకే, మరి చూద్దాం. మంచి కాంపిటేటివ్ స్పిరిట్ తో స్టార్ట్ చేసేది. ఓకే ఓకే. ముందు ఎవరు వంట చేస్తారు? నేనే చేస్తాను. మీరు చేస్తారా? ఓకే, ఏం చేయబోతున్నారు? పన్నీర్ పావ్ బాజీ. పన్నీర్ పావ్ బాజీ. వావ్, సూపర్. సో పావ్ బాజీ అంటేనే అందరికి ఇష్టం, అందులో పన్నీర్. స్టార్ట్ చేద్దామా? యా, షూర్. ఓకే, పన్నీర్ పావ్ బాజీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పన్నీర్ పావ్ బాజీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పన్నీర్ తురుము 1 కప్పు, పావులు 3, వెన్న 2 టీ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టమాటా ముక్కలు 1 కప్పు, తరిగిన క్యాప్సికం 1, ఉడికించిన పచ్చిబఠానీలు 1/2 కప్పు, నిమ్మకాయ 1, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉడికించి మెదిపిన బంగాళాదుంపలు 2, ఉడికించి మెదిపిన క్యారెట్ 2, గరం మసాలా 1 టీ స్పూన్, పావ్ బాజీ మసాలా 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా. సృజన గారు స్టార్ట్ చేద్దామా? యా. సో ముందుగా ఏం చేసుకుందాం? ఫస్ట్ పాన్ ఆన్ చేద్దాం. ఓకే. కాస్త వేడయ్యాక బటర్ యాడ్ చేద్దాం. ఓకే, వెన్న. తర్వాత కాస్త ఆయిల్ కూడా తీసుకుంటున్నాను. ఓకే, వెన్న నూనె 2 వేస్తున్నారు. కాస్త వేడయ్యాక పోపు గింజలు, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త పసుపు వేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ క్యాప్సికమ్ ముక్కలు. ఓకే, సో ఏం చేస్తుంటారు మీ పిల్లలు? ఒకటి బాబు. ఓకే, ఒకటి బాబు. ఎంత ఏజ్ మీ బాబుకి? 5 years, యూకేజీ చదువుతున్నాడు. ఓహో, 5 years కి ఇవన్నీ తినేస్తాడా? తినేస్తాడు, చాలా ఇష్టం వాడికి. కాకపోతే స్పైసీగా ఉండకూడదు ఏదైనా. ఓకే, సో అందుకే మీరు వెన్నతో చేశారా? అవునండి, కాస్త కమ్మకమ్మగా ఉంటుంది. ఉప్పా? కాస్త మగ్గడానికి ఉప్పు ఈజీగా మగ్గేస్తుంది, ప్లస్ పట్టేస్తుంది కూడా. అవును, నేను మొత్తం సరిపడా ఇప్పుడే వేసేస్తున్నాను. ఓకే, కాసేపు మూత పెట్టేద్దాం. అంటే జనరల్ గా మనం క్యాప్సికమ్ లాంటివి కాస్త అలా నార్మల్ గా కొంచెం చేసుకుని వదిలేస్తాం, బికాజ్ క్రిస్పీగా అలా ఉంటేనే హాఫ్ బాయిల్ బాగుంటుంది. ఓకే, చూద్దామండి. యా, మగ్గిందండి. సరిపోతుందా? ఇప్పుడు టమాటా యాడ్ చేద్దాం. టమాటా కాస్త సాఫ్ట్గా అయిపోతే సరిపోతుంది. ఓకే, ఈజీగానే అవుతుంది. సో నెక్స్ట్ ఏం వేద్దాం? గ్రీన్ పీస్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ క్యారెట్ కూడా యాడ్ చేస్తున్నాను. క్యారెట్ ఏంటి ఇది? తురిమారా? లేదు, ఇది కూడా బాయిల్ చేశాను. ఓ, బాయిల్ చేసేసారు. ఓకే, ఇప్పుడు బాయిల్డ్ ఆలు. బాయిల్డ్ ఆలు. ఓకే, సో ఉడికించేసిన బంగాళాదుంప మెదిపేసుకున్నారు అనమాట. ఆల్రెడీ నేను సాల్ట్ వేసి ఉడికించాను కాబట్టి ఫస్ట్ వేసేస్తాను సరిపడా సాల్ట్. అవును, ఇంక వీటిల్లో మీకు సాల్ట్ అనేది అక్కర్లేదు. చాలా కలర్ఫుల్ గా ఉంది. గ్రీన్, రెడ్, మధ్యలో బంగాళాదుంప ఒక కలర్, క్యారెట్ ఆరెంజ్ కదా, వెరీ నైస్. ఒక వాటర్ పొద్దాం. కొన్ని వాటరా? ఎందుకని? కొంచెం అలా లూజ్ అవుతుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇవాళ మా డాడీ బర్త్డే. విషెస్ చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి తప్పకుండా. హలో డాడీ, హ్యాపీ బర్త్డే. వావ్, సో మీ ఫాదర్ కి మా తరపు నుంచి కూడా విష్ యూ మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు కారం తీసుకుందాం. సో ఇందులో మీరు పచ్చిమిరపకాయలు యాడ్ చేయలేదు.
నెక్స్ట్ ధనియా పౌడర్, ఫైనల్గా ఏంటిది గరం మసాలా, అలాగే పావ్ భాజీ మసాలా. పావు భాజీ మసాలా బయట దొరికేస్తుందా అండి? అవునండి. కాస్త వాటర్ యాడ్ చేస్తున్నాను. ఓకే, నైస్ అండి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. పన్నీర్ అన్నాను కాబట్టి లాస్ట్ లో పన్నీర్ వేస్తున్నాను. సో పన్నీర్ తురిమేసుకున్నారా? పన్నీర్ తురుముకుని వేసేసారు. అవునండి. మనకి కావాలంటే క్యూబ్స్ కూడా వేసేసుకోవచ్చు. ఇలా అయితే ఈజీగా ఉంటుంది, బాగా మనం పావులో కూడా తినడానికి మనకి ఈజీగా బాగుంటుంది. ఉంటుంది. ఓకే, కొత్తిమీర వేసేస్తున్నాను. ఓకే, పావు రెడీ అయిపోయింది, సారీ భాజీ రెడీ అయిపోయింది. మనం చల్లారాక కాస్త నిమ్మకాయ పిండుకుందాం. ఓకే, సో ఆలోపు పావు రెడీ చేసుకుందామా? అవునండి. ప్యాన్ కావాలి. యా, ప్యాన్ పెట్టుకున్నావా? బటర్తో కాలుస్తున్నారా? అవునండి. ఇందులో నిమ్మకాయ పిండాలి కదా? అవునండి. చల్లారాక మీకు వచ్చా అండి ఈ వంట? వచ్చండి. వచ్చా? పావ్ బాజీ మీరు కూడా చేస్తారా? చేస్తా, ప్లెయిన్ పావ్ బాజీ, బటర్ పావ్ బాజీ అన్ని చేస్తారు. చేస్తా. మా పాపకి కూడా స్నాక్స్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం. వావ్, ఆఫ్ కోర్స్ స్నాక్స్ అనేది ఇష్టం లేని వాళ్ళు ఉండరు అనుకోండి. అవును, అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇది కామన్ అయిపోయింది కూడా కదా, పావ్ బాజీ, న్యూడిల్స్, సాయంత్రం యా. సో ఇంట్లో చేయకపోతే పిల్లలు చక్కగా మళ్ళీ బయటికి వెళ్ళి కానీ బయట తినే వాటికన్నా ఇలా ఇంట్లో మనం చేసి పెడితే పిల్లలకు కూడా కొంచెం హెల్తీగా hygienic గా ఉంటుంది. బాగుంటాయి. అవును. ఓకే, సో ఇది కొంచెం రెండు వైపులా బటర్ తో కాల్ చేసుకోవాలా? అవునండి. సరిపోతుందా అండి? కొంచెం ఓకే అండి. స్టవ్ ఆపేసేయండి. ఆపేద్దా? ఓకే, సో చక్కగా కప్ చేసేసుకోండి. చేసేసుకున్నాను. ఇప్పుడు కర్రీ కూడా యాడ్ చేసేసుకున్నాను. కాస్త చల్లారింది కదా, మనం లెమన్ పిండేద్దాం. ఓకే, అలా సపరేట్ గా పెట్టేస్తారా? పావులా మధ్యలో ఒక స్టఫ్ చేసి ఇలా పెడతారు కదా, దాన్ని వడా పావ్ అంటారు. ఓహో, ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను పైన. ఓకే, సో కావాలనుకుంటే పావులో స్టఫ్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. ఇలా అయితే ఈజీగా తినడానికి ఉంటుంది. అలా కూడా ఈజీగా బర్గర్ లా తినేయచ్చు. అందరికి అంత పెద్ద నోరు ఉండదండి. అంటే ఇప్పుడు నాకు పెద్దనోరు అన్నారా మీరు? అదే మిమ్మల్ని కాదు, నేను ఎగ్జాంపుల్. చాలా మంది ఉంటారు. ఓకే, మొత్తానికి మీ వంట అయిపోయిందా? అవునండి, రెడీ. పావ్ బాజీ రెడీ. ఓకే ఓకే, వేడి వేడిగా పన్నీర్ పావ్ బాజీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. పన్నీర్ పావ్ బాజీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో వెన్న, కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, క్యాప్సికం ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తరువాత టొమాటో ముక్కలు, ఉడికించిన పచ్చి బఠానీలు, ఉడికించి మెదిపిన క్యారెట్, ఉడికించి మెదిపిన బంగాళదుంపలు వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. ఆ తరువాత కారం, ధనియాల పొడి, గరం మసాలా, పావ్ బాజీ మసాలా, పన్నీర్ తురుము వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త చల్లారాక నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. దీంతో బాజీ రెడీ అవుతుంది. పాన్ లో వెన్న వేసి పావులు ఉంచి కాల్చుకోవాలి. ఈ పావులను సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని బాజీతో పాటు సర్వ్ చేసుకుంటే పన్నీర్ పావ్ బాజీ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. వంటగట్టుని శుభ్రపరిచిన తర్వాత ఆ స్పాంజ్ ని బాగా పిండేసి ఎండలో ఆరబెట్టినట్లయితే దానికి అంటుకున్న బ్యాక్టీరియా, క్రిములన్నీ కూడా తొలగిపోతాయి. సో సృజన గారి వంట అయిపోయింది. నెక్స్ట్ స్వప్న గారు రెడీయా? రెడీ. ఏం చేయబోతున్నారు? నేను వాము ఆకు పచ్చడి చేయబోతున్నాను. వాము ఆకు పచ్చడి? యా. వావ్, చాలా బాగుంది రెసిపీ, చాలా కొత్తగా ఉంది. యా, స్టార్ట్ చేద్దామా? ఓకే. ఓకే అండి, వామాకు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వామాకు పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వామాకులు 1 కప్పు, ఎండుమిరపకాయలు 5, పచ్చిమిరపకాయలు
5 పసుపు చిటికెడు, వేరుశనగ పలుకులు అరకప్పు, ధనియాలు అర టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, చింతపండు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, మెంతులు అర టీ స్పూన్, ఉప్పు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, ఇంగువ చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఓకే, సో ముందుగా ఏం చేసుకోవాలి? ముందుగా స్టవ్ ఆన్ చేద్దాం. ఓకే, ఇది పచ్చడి కదా, మరి స్టవ్ తో ఏం పనండి? మామూలుగా అవన్నీ ఐటమ్స్ అన్ని ఫ్రై చేసుకోవాలి కదా, పచ్చిగా తినలేము కదా. అవునవునవును, కరెక్ట్. ఓకే, సో ముందు ముందు కొద్దిగా నూనె వేద్దాము. ఇప్పుడు నూనె వేడైన తర్వాత పల్లీలు వేసి ఫ్రై చేద్దాం ఫస్ట్. పల్లీలు. ఓకే 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 ఇప్పుడు పల్లీలు ఫ్రై అయిపోయాయి కదా, వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. అవునా? ఓకే. ఓకే, నెక్స్ట్ మనము కొద్దిగా మెంతులు, కొంచెం జీలకర్ర, కొన్ని ధనియాలు, ఎండుమిర్చి. ఓకే, నెక్స్ట్ అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం. ఓకే, కరివేపాకు. సరిపోతుందా అండి? ఇది కూడా తీసేసుకుందామండి. ఒక నెక్స్ట్ ఏం చేద్దామండి? ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసుకొని వామాకులు వేయించుకోవాలా? ఇప్పుడు ఆకును వేయించుకుందాం. ఓకే, ఆయిల్ సరిపోతుందా? సరిపోతుందండి. మళ్ళీ మీద తాలింపు ఇలా పెట్టేస్తాం కదా, ఆయిల్ సరిపోతుంది. అంటే వీటిని వాటర్ యాడ్ చేసుకొని మనం ఉడికించుకోవాలండి, ఫ్రై అవ్వడం కాదు. ఓకే ఓకే, ఇప్పుడు కొంచెం మగ్గింది కదండి, కొంచెం పసుపు యాడ్ చేద్దాము ఇందులోనే. ఇప్పుడు చింతపండు కూడా వేసేసుకొని. ఓకే, చింతపండు నానబెట్టి గుజ్జులా లేదండి, అంటే ఇందులో వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి ఆల్రెడీ అది మగ్గిపోతుంది అనమాట, మెత్తగా అయిపోతుంది. ఒకసారి కలిపేసేసుకొని వాటర్ యాడ్ చేద్దామండి. ఓకే, సో ఇది ఇప్పుడు ఉడకాలా అండి? కొంచెం ఉడకాలండి. వాటర్ అన్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఆ లీవ్స్ అన్ని. ఉడికేసిన తర్వాత మరి ఆ చింతపండు అక్కడక్కడ అలా మిగిలిపోదు? మిక్సీ పెడతాం కదండి. ఓహో, మొత్తం అన్ని కలిపి మిక్సీ చేసేస్తారా ఉడకగానే? మూత పెట్టేద్దామా? పెట్టేద్దామండి. కొంచెం ఫ్లేమ్ కూడా ఎక్కువ చేసేసుకొని. సో ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఆ ఆకు అబ్జర్వ్ చేసేసి దగ్గర పడిపోయి మగ్గాలా? అవునండి. ఓకే, చూద్దామా అండి? చూద్దామండి. ఓకే, మగ్గిపోయిందండి. సరిపోతుందా? సరిపోతుందండి. సో బాగా మెత్తగా అయిపోయి ఆ వాటర్ అంతా కూడా పీల్చేసుకోవాలన్నమాట. అవునండి, ఆకు బాయిల్ అవ్వాలి కదా బాగా, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. ఓకే, అందులో యాడ్ చేసేసుకోవచ్చా? అందులో యాడ్ చేసుకుందాం అండి. వెల్లుల్లి, సాల్ట్ యాడ్ చేసేసుకుని, ఇంతవరకు మనం సాల్ట్ యాడ్ చేసుకోలేదు కదా, సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ చేసేసుకుందాం. ఓకే, మిక్సీ జార్ తీసేసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న పల్లీలు, పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదండి. అవునండి, ఇవన్నీ వేసేసుకుందాం. ఓకే, వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. ఓకే, ఇప్పుడు తగినంత సాల్ట్. సో ఫైనల్ గా ఆకు వేసేద్దామా? ఇవి మెత్తగా అయిన తర్వాత ఆకు వేయాలండి. ఓకే, అది గ్రైండ్ చేసేసుకోండి, తర్వాత వచ్చి ఆకు తీసుకెళ్ళండి. ఓకే, ఓకేనా? ఓకే, ఇది మెత్తగా ఎందుకండి. ఇప్పుడు దీన్ని మనం వాము ఆకుని యాడ్ చేద్దామండి. యాడ్ చేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేద్దాం. వేసేసుకోండి. అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుందాము. ఓకే, సో ఎలా ఉందండి ఫ్లేవర్? చాలా బాగుందండి.
తినే వాళ్ళకి కూడా అసలు ఇది వామాకు అనేది తెలీదు, చూస్తే తెలియట్లేదు. అవును, నేను ఫస్ట్ కాంటెస్ట్ కి వచ్చేప్పుడు కూడా రెసిపీ ఇవ్వడానికి వామాకు పచ్చడి అంటే వామాక అది ఎక్కడ దొరుకుతుంది అని అడిగారు. ఓకే, ఫైనల్ గా మనం తాలింపు యాడ్ చేసుకోవాలండి. మామూలుగా ఏ రోటి పచ్చళ్ళు అయినంటే ఇప్పుడు మిక్సీలో వచ్చాయి, కానీ అప్పుడు అలా రోటీలోనే చేసుకునే వాళ్ళం కదా. అవును, తాలింపు పైన యాడ్ చేస్తే బాగుంటుంది. ఆయిల్ వేసుకుంటారా? వేసుకుందామండి. సో మనం తినే ముందు కొంచెం తాలింపు పెట్టేసుకుంటే చాలు కదా. అవునండి, అంటే తాలింపు వేసేసుకుని ప్రిజర్వ్ చేసుకుండా తినేటప్పుడు అలా చేసుకుంటే ఫ్రెష్ గా ఉంటుంది. సరిపోతుందా? సరిపోతుంది, కొంచెం వేయండి. సో పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, ఒక చిక్కడి ఇంగువ, కొంచెం చివరిగా మళ్ళీ కరివేపాకు వేసేద్దామండి. ఓకే, సో చక్కగా మనం తినే ముందు ఇలా పోపు పెట్టేసుకుని తింటే టేస్ట్ కూడా బాగా వస్తుంది, బాగుంటుంది. తాలింపు రెడీ అయిపోయింది కదండి, దాన్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఓకే అండి, వేసేనా? వేసేసేయండి. ఓకే, రెడీ అయింది మనకి వామాకు పచ్చడి. ఓకే, మంచిగా ఇది వామాకు అంటే ఇలా ఉంటది అనమాట. చాలా మందికి తెలియదని ఇందాకే స్వప్న గారు చెప్పారు. సో ఇలా ఉంటుంది, చక్కగా ట్రై చేసేసేయండి. టేస్ట్, హెల్త్ హెల్త్. అవునండి. సో ఆనియన్ రింగ్స్ తో కార్వింగ్ చేస్తున్నారా? అండి. ఓకే, సో కార్వింగ్ మీరు సేమ్ కలర్ తీసుకున్నారు కాబట్టి కాస్త వైట్ లో వైట్ కలిసిపోయిందండి. అవునండి, ఇలా అందుకని ఇలా చేసేద్దాం. ఓకే, డన్. అయిందా? అయిపోయిందండి. ఓకే, వామాకు పచ్చడి రెడీ అయిపోయిందండి. ఓకే, వామాకు పచ్చడి రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. వామాకు పచ్చడి తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి వేరుశనగ పలుకులు వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించి వీటిని కూడా పక్కన ఉంచాలి. పాన్ లో నూనె వేసి వామాకులు వేసి వేగనివ్వాలి. దీనిలో పసుపు, చింతపండు వేసి తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి మగ్గనివ్వాలి. మిక్సీ జార్ లో వేయించిన వేరుశనగ పలుకులు, ఎండుమిరపకాయల మిశ్రమం, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. దీనిలో ఉడికించిన వామాకు మిశ్రమం వేసి మరోసారి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ లో వేసి సర్వ్ చేసుకుంటే వామాకు పచ్చడి రెడీ. సో 2 రకాల వంటలు కంప్లీట్ అయిపోయాయి. రాజు గారు కూడా రెడీగా ఉన్నారు ఏ వంట బాగుందో చూసి చెప్పడానికి. సో రాజు గారు, ముందు పచ్చడి చూస్తారా, పావు బాజీ చూస్తారా? పావ్ బాజీ. ఓకే, సో పన్నీర్ కాంబినేషన్ లో చేశారు కదా. యా, బాగుంది. సో ఆ బాజీ, ఆ పన్నీర్ అంతా కూడా చక్కగా తెలుస్తూ, మీరు వెన్నతో చేశారు కదా, ఆ ఫ్లేవర్ కూడా చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇప్పుడు పచ్చడి చూద్దామా? ఓకే, తీసుకోండి. బాగుంది. కొంచెం వేడివేడి అన్నంలో కాస్త అలా నెయ్యి అది వేసుకుని తింటే బ్యాలెన్స్ అయ్యి బాగుంటుంది. మామూలుగా అంటే పచ్చళ్ళు ఎప్పుడు చేయగానే కొంచెం కారంగా ఎక్కువ కాస్త టైం తీసుకుంటే ఆ స్పైసీనెస్ అనేది కూడా కొంచెం తగ్గుతుంది. డైరెక్ట్ తీసుకున్నా కొంచెం మనకు స్పైస్ తెలుస్తుంది. మనం మిక్స్ చేసుకొని తిన్నప్పుడు కొంచెం బ్యాలెన్స్ అనేది బాగుంది, కానీ ఘాటుగా చాలా టేస్టీగా ఉంది. సో మరి మీరు చెప్పండి రాజు గారు, 2 వంటల్లో ఏది బాగుంది? ఇద్దరు కూడా బాగా చేశారు. అంటే పావ్ బాజీలో కొంచెం పన్నీర్ యాడ్ చేసి చేయడం కొంచెం కొత్తగా బాగుంది. బట్ మీరు ఆ బాజీ ఇంకొంచెం మ్యాష్ కావాలండి, కొంచెం మ్యాష్ కావాలి. బఠానీలు వేసుకున్నా మనం జనరల్గా మనం బండిపైన చూసినా వాడు మ్యాష్తో కొంచెం అలా మెదుపుతాడు కదా. సో అలా ఉంటేనే కొంచెం బాగుంటుంది. ఇంకొంచెం లూజ్గా కూడా ఉండాలి. సో దీంట్లో మీరు కొంచెం గోబీ యాడ్ చేస్తే గోబీ ఆ ఫ్లేవర్ అనేది మనకు గోబీ వల్ల వస్తుంది.
సో గోబీ కంపల్సరీ కొంచెం అన్న క్వాంటిటీ మనకు గోబీ యాడ్ అవుతే ఆ పావ్ బాజీది ఒరిజినల్గా ఫ్లేవర్ తెలుస్తుంది. ప్లస్ గరం మసాలా ఒకటి అవాయిడ్ చేయండి. గరం మసాలా ఒకటి అవాయిడ్ చేస్తే మనకు ఆ పావ్ బాజీ మసాలా వేశారు కదా, అది మనకి ఎక్కువగా డామినేట్ చేస్తుంది. yes, ఆ గరం మసాలా అనేది కొంచెం దాన్ని డౌన్ చేసింది. సో ఇదే జనరల్ గా మనం వెజ్ కర్రీ లాగా అలా అనిపిస్తుంది పావ్. కొంచెం. ఆ పావ్ ఫీలింగ్ అనేది కొంచెం తక్కువగా ఉంది. కొద్దిగా తగ్గింది. సో ఈరోజు కొత్తగా అటెండ్ చేశారు. అవును కదా, వామాక్తో వామాకు బాగుంది. సో అన్ని కూడా బాగా సరిపోయాయి. ఓకే, సో ఈరోజు వామాక్ పచ్చడి. వెరీ నైస్, కంగ్రాచులేషన్స్. Thanks అండి. వచ్చేసేయండి. మా ఫ్రెండే కదా, కొన్ని రండి. అబ్బా, ఇంతకుముందే మీరు అన్నారు కదా స్టార్ట్ చేసేటప్పుడు ఎవరికి వచ్చినా పర్లేదు అని. సో అదే స్పిరిట్ తో ఉన్నారు కదా. కంగ్రాచులేషన్స్ అండి. ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు బ్యూటిఫుల్ సారీ. ఈ కలర్ మా హస్బెండ్ ఫేవరెట్ కలర్. అవునా, వండర్ఫుల్. మరి బాగా కలిసి వచ్చింది కదా. తనకి నచ్చిన కలర్ మీరు గిఫ్ట్ గా ఇచ్చారు. వెరీ నైస్ అండి, సూపర్. సో అలాగే సృజన గారు మంచి వంటను చూపించారు సిఎంఆర్ విశాఖ వారి నుండి, మీకు కూడా గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో అదండి, ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా మంచి మంచి వంటలు చేసి చూపించారు. మీరు కూడా ఇక్కడికి వచ్చి చక్కని వంటల్ని చేయాలి అనుకుంటే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. చెక్క ఫర్నిచర్కి చెదలు పట్టకుండా ఉండాలంటే ఆలివ్ ఆయిల్లో ముంచి తీసిన బట్టతో 15 రోజులకు ఒకసారైనా చెక్క ఫర్నిచర్ని శుభ్రపరిచినట్లయితే చెదలు పట్టకుండా ఉంటాయి. చూసారు కదా ఈరోజు వంటలన్నీ. మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ రోజు పిండి వంటల్లో చూసిన కాజు బైంగన్ ఫ్రైలోని పోషక విలువలు అంటే తెలుసుకుందాం. ఈ కాజు బైంగన్ ఫ్రై డీప్ ఫ్రై కాదు కాబట్టి చక్కగా వెజిటబుల్తో పాటు అంటే 250 గ్రామ్స్ అంటే పావు కిలో బైంగన్ తీసుకున్నారనుకోండి, వంకాయలు 30 to 40 గ్రామ్స్ కాజు తీసుకొని కూడా ఈ ఫ్రై చేసేసుకోవచ్చు. బాగుందండి. నెక్స్ట్ అందరికీ కూడా చాలా ఇష్టమైన ఒక ఐటెం, అదేంటంటే స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన చిల్లీ వెజ్ సమోసా. సో సమస్య ఎక్కడ, ఇది మంచిదా కాదా? ఒకటి డీప్ ఫ్రై, రెండోది ఏంటంటే మైదాతో మనం ఈ సమోసా చేస్తున్నాం. సో ఇంట్లో చేస్తే ఏ మార్పులు చేయగలము? ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మైదా బదులు గోధుమ పిండితో చేస్తే డెఫినెట్గా పోషక విలువల్ని పెంచిన వాళ్ళం అవుతాము. అదేవిధంగా మనం ఇప్పుడు ఈ గోధుమ పిండితో చేసేటప్పుడు అవెన్ ఉంటుంది కదా, మైక్రోవేవే కాదండి, ఇంకో టైప్ అవెన్ కూడా ఉంటుంది. అందులో హై హీట్లో కూడా మనం ఈ సమోసాని పెడితే ఉడికిపోవచ్చు. యాక్చువల్గా కాన్సెప్ట్ పరంగా చూసుకుంటే గోధుమ పిండితో చేసుకుంటూ చక్కగా ఈ వెజిటబుల్స్ బంగాళదుంపలు, బీన్స్, క్యారెట్ ఏదైనా కానివ్వండి మనం యాడ్ చేసుకుంటూ, చిల్లీ పేస్ట్ కూడా చాలా మంచిదండి. ఇవన్నీ కూడా మనం ఎందుకంటే విటమిన్ సి బాగా ఎక్కువగా ఉంటుంది, ఇవన్నీ యాడ్ చేసి మనము ఓవెన్లో చేసుకుంటే డీప్ ఫ్రై స్టెప్ కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఇక ఊరించే వంటలో చూసిన పన్నీర్ పావ్ బాజీలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. మీకు హెల్త్ కావాలి, చక్కగా పోషక విలువలు ఉండాలి, జబ్బుల నుంచి దూరంగా ఉండాలి అంటే ప్రైమరీగా మనం చేయాల్సిన పని ఏంటంటే సాధ్యమైనంత వరకు ఇంట్లో తినాలి. అంత టెంప్టేషన్ వచ్చినా ఇలాంటి ఐటమ్స్ బయట తీసుకున్నప్పుడు ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ. తప్పనిసరి పరిస్థితులు అయితే పర్వాలేదు, కానీ ఇలా చాట్ బాగుంటుంది, చాట్ ఇష్టం అన్నవాళ్ళు కూడా ఇలా నేర్చుకొని ఇంట్లో తయారు చేసుకుంటే బాగుంటుంది. ఇక నెక్స్ట్ వామాకు పచ్చడి. అసలు వామాకు జీర్ణానికి చాలా 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 మంచిది. ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా ఏంటంటే భారతదేశపు ఒక పేటెంటెడ్ ఐటమ్స్ అన్నమాట. వామాకు తీసుకోండి, పసుపు తీసుకోండి, ఇవన్నీ కూడా ఏంటంటే మన పెద్దవాళ్ళు సంవత్సరాలు అంటే 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు రీసెర్చ్ చేసి ప్రాక్టికల్గా ప్రూవ్ అయిన విషయాలు మూలంగా తెలియని సంగతి ఏంటంటే ఇవన్నీ కూడా మన బాడీకి చాలా యూస్ఫుల్. మీరు ప్రపంచంలో ఎక్కడ చూసినా వామాకు మనకు దొరకదనమాట, కేవలం మన కంట్రీలోనే మనకు దొరుకుతూ ఉంటుంది. అలాంటి వాటితో పచ్చడి అన్నది చాలా కొత్త కాన్సెప్ట్ అయినా కూడా ట్రై చేసి చూడొచ్చు. సో ఇవాళ మనం చూసిన రెసిపీస్ ఎలాగున్నాయి, వామాకు పచ్చడి నిజంగా సంథింగ్ వెరీ యూనిక్, ట్రై చేసి చూడొచ్చు. కాజు బైంగన్ ఫ్రై కూడా బాగుందండి. చిల్లీ వెజ్ సమోసా, అలాగే పన్నీర్ పావ్ బాజీ, ఇవి రెండు కూడా అందరికీ ఎంతో ఇష్టమైన చాట్ ఐటమ్స్ అన్నమాట. సో వీటిని కూడా మనం ఇంట్లో చేసుకొని తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా నోట్ చేసుకొని ఇంట్లో చేసుకోండి, అప్పుడు మనకు పోషక విలువలతో పాటు హెల్దీగా కూడా ఉంటుంది. ఆయిల్ ఒక కంటెంట్ కూడా మనం చూసుకొని వేసుకోవచ్చు.
సో యాక్చువల్లీ ఇవాళ చూసిన 4 రెసిపీస్ బాగున్నాయండి, నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంటలో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. మంచి మంచి బహుమతుల్ని గెలుచుకోండి. రాజుగారు, ఈ రోజు వంటలన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి. సమోసాలు గానీ బెంగన్ ఫ్రై గానీ రెండు చాలా బాగున్నాయి రాజుగారు. అలాగే ఊరించే వంటల్లో పార్టిసిపేట్ చేసిన వంటలు కూడా బాగున్నాయండి, తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. సో చూసారు కదా ఈ రోజు అభిరుచి. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్తే.